ఇప్పుడు చూపించే వీడియోలో మొత్తం నల్ యానిమేషన్ తోటే కీ బేస్ మీద చేసిన ఈ ఎడిటింగ్ చాలా బాగుంటది. ఫస్ట్ అయితే చూద్దాం. దానికంటే ముందు ఒక లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది. ఒక ఐడియా కూడా ఉంటది మీకు. ఒక కొత్తది తెలుసుకున్నామని చూడండి. తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించు ఏముందా వదులు దొరికేకు పలికించు ఈ స్వరాన్ని. చూస్తున్నారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీకు ఆ ఫీల్ అనేది మంచిగా రావాలంటే టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ ఛానల్లో పెడతాను. అక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకోండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే 100% పెడతాను, చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒకసారి ఏం చెప్పాలంటే, అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే అండ్ ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే, ముఖ్యంగా ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే పోతే కింద పెడతాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చేసింది ఫస్ట్ చూపిస్తాను, తర్వాత ఎలా చేసుకోవాలో ఒక ఐడియా కూడా చెప్తాను మీకు. ఓకే, మీ దగ్గర చెప్తున్నా మళ్ళీ అలర్ట్ మోషన్, అల్ట్రా మోషన్ కానీ లేకపోతే ఆఫ్టర్ మోషన్ రెండు సేమే ఉంటుంది. కానీ ఇవి యాప్ లేకపోతే అండ్ టెలిగ్రామ్లో పెడుతుంటారని చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మొత్తం ఇందులో లేయర్స్ యూజ్ చేసింది 64 లేయర్స్. అందులో ఫోటో ఉన్నది మ్యాక్సిమం నాకు ఐడియా ఉన్నంత వరకు 8 to 9 ఫొటోస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే మొత్తం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నర్ల్ తోటే ఉంటుంది. చిన్నగానే ఉంటుంది యానిమేషన్, అన్నీ చాలా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ చెప్పాలంటే. ఓకేనా? ఓకే, చూసుకోండి. ఇంక్ వీడియో అవి అన్నీ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అది మాత్రం చూస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మధ్యలో మధ్యలో కొన్ని బాక్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ దీన్ని నేను చేసింది, ఇందులో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, అది తీసేసిన. ఇంకా బాగా అనిపించింది అది. అండ్ ఇంకో వీడియో తీస్తే ఇంకా బాగా అనిపిస్తుంది, చూసి చూద్దాం. అండ్ ఇంకో వీడియోలో ఇక్కడ మైనస్ ఏంటంటే, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్లో మ్యాచ్ అయిపోతుంది. అలా కాదు, మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యాచ్ కాకుండా సపరేట్గా పైన లేయర్స్ ఏవైతే యాడ్ చేసినామో అది కొంచెం క్లియర్గా అయితే కనిపించాలి. ఓకే, అది కనిపిస్తే సరిపోతుంది మనకు. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంది, టెక్స్ట్. దీనికి ఏం చేశానంటే ఫోటో సెలెక్ట్ చేసి నాలుగు అయితే లింక్ చేసిన. ఓకే, ఇలా ప్రతి ఒక్క ఫోటోని ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరు ఏదైనా కానీ ఉండొచ్చు. నేను నెల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే అలర్ట్ మోషన్ ఫుల్ ట్యూటోరియల్ అంటే ఫుల్ కోర్స్ వీడియోలో, వీలుంటే ఆ వీడియో చూడండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవ్వచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం కాదు, చాలా హెల్ప్ అనుకోండి. ఓకే, తర్వాత మొత్తం కీ యానిమేషన్ బేస్ మీదనే ఉంటుంది. అది నేను మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అది ప్రాజెక్ట్ యూజ్ చేయండి. నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నా, న్యూ ప్రాజెక్ట్. అండ్ ఫస్ట్ అయితే సాంగ్ యాడ్ చేసుకోండి. సాంగ్ కోసం అదే సాంగ్ యాడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, రీనేమ్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు బీట్ మార్క్, చాలా ఇంపార్టెంట్ బీట్ మార్క్. ఇప్పుడు మీకు ఒకసారి ఐడియా ఇస్తాను. ఇక్కడ వస్తుంది, ఇక్కడ మొత్తం 3 బీట్ మార్క్ ఉంటుంది. అది నేను చూపిస్తాను ఏందనేది. ఇక్కడ చూడండి, ఇలా మనకు ఇంపార్టెంట్ ఏదైతే బీట్ ఉంటుందో అది మాత్రం మీరు 100% పెట్టుకోవాలి బీట్ మార్క్. ఇప్పుడు మీకు ఎడిటింగ్ చేయడానికి ఎందుకు సింపుల్ అవుతుందో అది కూడా చెప్తాను. కింద +7 మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసేలేను నేను, ఓన్లీ 2 సెకండ్ పెడుతున్నాను, జూమ్ చేస్తున్నా. మళ్ళీ కింద +2 నాలో యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి నాలో యాడ్ చేసి, ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసి పైన డిలీట్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసి 1 అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటో దీంతోటి మూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మీరు ఎగ్జాంపుల్గా స్టార్టింగ్లో ఇక్కడైతే ఒక టెక్స్ట్ పెట్టుకోండి. టెక్స్ట్ కోసం నేను గూగుల్లోకి వెళ్ళి లిరికల్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. టెక్స్ట్ యాడ్ చేసి తెలుసు అనే వర్డ్ మాత్రమే తీసుకుంటున్నా. దీని ఫాంట్ అయితే ఇది పెడుతున్నాను. దీనికి కూడా మనం ఏం చేయాలంటే నల్ని లింక్ చేసుకోవాలి. అంటే అన్నీ ఒకటేసారి యానిమేషన్ అవ్వాలంటే నల్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ దీనికి షాడో యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం నల్ని సెలెక్ట్ చేసి మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, ఇలా స్టార్టింగ్ దాన్ని జూమ్ చేసుకోండి. ఇలా నల్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ కనిపిస్తలేదు కాబట్టి టెక్స్ట్ని ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు దీనిపైన మీరు ఫోటో యాడ్ చేయడానికి చాలా సింపుల్ వే ఏంటంటే,
ఇప్పుడు ఎగ్జాంపుల్గా కింద ప్లస్ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని మీరైతే ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇలా సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒకటి దీన్నే డూప్లికేట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ నుంచి నేను వేరే ఫోటో దాని తర్వాత మళ్ళీ డూప్లికేట్ చేసి ఇంకో ఫోటో నేను చెప్తాను, మీరు వినండి, కొంచెం మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇప్పుడు 3 ఫొటోస్ యాడ్ చేసిన దాన్ని ప్లేస్మెంట్ బట్టి అయితే ఇలాగైతే పెడుతున్నాను. ఇప్పుడు దీనిపైన మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది లుక్ అయితేనా. కానీ మీకు ఐడియా ఉండాలంటే ఒకసారి ఏదైతే వీడియో చెప్పానో ఆ వీడియో మళ్ళీ చూడండి. మొత్తం చెప్పాలంటే కొంచెం టైం అవుతుంది కాబట్టి నల్ని గురించి నేను అలర్ట్ మోషన్ ఫుల్ ట్యూటోరియల్లో చెప్పాను, చెక్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే XML యూజ్ చేయండి. జై హింద్.